హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనింటి రుచులు. ఈరోజు మనం ఈ వీడియోలోనైతే దహీ పాపడ్స్ గురించి తెలుసుకుందాము. మనం పానీపూరీలు ప్రిపేర్ చేస్తున్నప్పుడు పాపడ్స్ లాగా మిగిలిపోతాయి కదా, ఆ పాపడ్స్ని అయితే మళ్ళీ మనం పానీపూరీలోనైతే మిక్సీలో వేసేసి దాన్ని మిక్స్ చేసేసి దానికి పానీపూరీలోనికి యూజ్ చేసేస్తాము. అలా కాకుండా పానీపూరీలు ఫ్రై చేసుకునేటప్పుడు పాపడ్స్ మిగులుతాయి కదా, ఆ పాపడ్స్తోని మనం ఏ విధంగా దహీ పాపడ్స్ ఎలాగైతే ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఇంగ్రీడియంట్స్ వచ్చి 2 ఆనియన్స్, 4 పొటాటోస్, కొద్దిగా కొత్తిమీర, 1 టీ స్పూన్ చిల్లీ పౌడరు, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ చికెన్ మసాలా, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ ధనియా పౌడరు, ఇంకా పూరీ ఫ్లేక్స్ అయితే మనం తీసుకుంటున్నాము. ఇవైతే మనకు సరిపోతుంది. ఇప్పుడు దహీ పాపడ్స్కి కావాల్సిందైతే 1 కప్పు పెరుగు, 2 టీ స్పూన్స్ సాసు, 1 కప్పు ప్లెయిన్ సేవ్ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బంగాళదుంప మిశ్రమము మనము యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనికి తయారు చేసుకోవడం ఎలాగైతే మనం ఈ వీడియోలో చూసేద్దాము. ఇప్పుడు ఆనియన్స్ మీకు కట్ చేసేటప్పుడు కళ్ళు మంటలు, కంటి నుంచి నీరు వస్తాయి కదా, దీనికి వచ్చే మెయిన్ టిప్ ఏంటంటే ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. ఆనియన్స్ని 2గా కట్ చేసి మనం వాటర్లో అయితే ఒక 10 నిమిషాలు అయితే పెట్టుకోవాలి, ఒక సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు 10 మినిట్స్లో మనం ఏంటంటే ఒక కొత్తిమీరని, ఈ పొటాటో మిశ్రమాన్ని తయారు చేసుకోవచ్చు. కొత్తిమీరని కొద్దిగా చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసుకుందాము. ఈ కట్ చేసుకున్న కొత్తిమీరని అయితే ఈ బంగాళదుంపల్లో వేసుకుందాము. ఇప్పుడు అయితే ఆనియన్స్ బాగా నానిపోయి కదా, ఒక 10 మినిట్స్ కానీ నానబెట్టి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చాలా బాగా దాంట్లోననేవి పొటాటోవి పెద్ద పెద్దగా ఉండకుండా మొత్తం ఈ మిశ్రమాన్ని అంతటిని అయితే మనం బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేటట్టుగా మొత్తం మనం ఈ మిశ్రమంలోనే టేస్ట్ అంతా ఉంటుంది కాబట్టి బాగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 10 మినిట్స్ అయిపోయింది. ఆనియన్స్ని అయితే మనం కట్ చేసుకుందాము. ఆనియన్స్ని నేను చూపించే విధంగా, వీడియోలో చూపించే విధంగా మనం కట్ చేసుకున్నట్లయితే చాలా చిన్న చిన్న పీసెస్, అది కూడా ఈజీగా అయిపోతుంది. ఇలా 3-4 లేయర్స్గా కట్ చేసి మనం ఇలా కట్ చేసుకున్నట్లయితే చిన్న చిన్న పీసెస్గా వచ్చి మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కంటి నుంచి వాటర్ కానీ మంటలు కానీ ఎటువంటివి రావు. ఈ టిప్ కానీ పాటించినట్లయితే ఈ టిప్ అనేది ఎక్సలెంట్గా అయితే మనకు వర్క్ అవుతుంది. ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదా, ఈ కట్ చేసుకున్న అన్ని ఆనియన్స్ని కూడా కొద్దిగా మనం ఒక సైడ్కి ఉంచుకోవచ్చు. మొత్తం మిగతావన్నిటిని కూడా మనము పొటాటోలో వేసి బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి కొద్దిగా పొంగుతాయి. కొన్ని పూరీలు అయితే మనకి నార్మల్గా పాపడ్స్ లాగా ఉండిపోతాయి. ఇప్పుడు ఏంటంటే ఈ పాపడ్స్లో ఉన్నవే మనకి కావాలి, ఎందుకంటే మనం దహీ పాపడ్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి. లో ఫ్లేమ్లో పెట్టేటప్పుడు కొద్దిగా ఒక్కసారి హైగా పెట్టేటప్పుడు అవి మనకి కొన్ని పూరీలుగా పొంగుతాయి, కొన్ని అనేవి మనకి ఇలాగ అప్పడాల్లాగా ఉండిపోతాయి. ఇప్పుడు వీటికి 1 కప్పు పెరుగు, కొద్దిగా సాసు, 1 కప్పు సేవ్ తీసుకున్నాం కదా. పొటాటో మిశ్రమం కూడా ఆల్రెడీ మనకి రెడీ అయిపోయింది. ఈ ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు మనకి పాపడ్స్, ఇవి ఉంటే చాలు మనకి చక్కగా అయితే మనకి దహీ పాపడ్స్ రెడీ అయిపోతాయి. మనకి వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ ఇంగ్రీడియంట్స్ అయితే మనకు సరిపోతుంది. ఇంకా ఒక్కొక్క పాపడ్ తీసుకొని ఈ బంగాళదుంప మిశ్రమాన్ని తీసుకున్నాం కదా, ఇలాగా ఒక్కొక్క పాపడ్కి అయితే మనం సెట్ చేసుకోవాలి. దీనికైతే మనకి ఏం పెద్ద కష్టమే ఉండదు, ఈజీగా చాలా బాగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అవుట్ సైడ్ మనం దహీ పూరి తింటాం కదా, సేమ్ అదైతే మనకి సేమ్ టేస్ట్ అయితే వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి నాకు వీడియోలో ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీరు చేతితో ఇలాగ ఒక్కొక్క పూరి పెట్టుకొని వీడియోలో చూపించే విధంగా ఇలా మిశ్రమాన్ని తీసుకొని మనకి ఎన్ని కావాలంటే అన్ని మనం ఇలాగ ఈ మిశ్రమాన్ని అంతటినీ కూడా వీటిల్లో సర్వ్ చేసుకోవాలి. సాయంత్రం వచ్చేటప్పుడు పిల్లలు నాకు ఈ స్నాక్స్ కావాలి, ఆ స్నాక్స్ కావాలని అడుగుతూ ఉంటారు. మనకి ఏం చేయాలి, డిఫరెంట్గా చేయాలని మనకు ఐడియా రాదు కదా, ఇలాగా మీరు డిఫరెంట్గా చేసి పెట్టండి. పిల్లలు అనేవాళ్ళు చాలా టేస్ట్గా తింటారు. పిల్లలనే కాదు పెద్దవాళ్ళకి కూడా ఇవి చాలా అంటే చాలా నచ్చుతాయి. ఒకసారి పూరీల్లో కాకుండా, పూరీలు ఏంటంటే పిల్లలకి మొత్తం ఆ పూరీ అంతా నోట్లో పెట్టేటప్పటికి తినడానికి కష్టం అవుతుంది. ఇలా అయితే చాలా ఈజీగా అయితే వాళ్ళు తినేస్తారు. మనం పూరి అనేటప్పటికి చాలా పెద్ద పూరీలుగా ఉంటాయి కదా, అవి తినడానికి కొద్దిగా కష్టపడుతూ ఉంటారు పిల్లలు. ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనం అన్నీ కూడా అయిపోయింది కదా, పూరీలన్నిటికైతే మనకి
సెట్ చేసుకున్నాము. ఇప్పుడు కొద్దిగా పెరుగుని తీసుకొని ఒక్కొక్క పాపడ్ పైన కూడా మనం వేస్తూ ఉండాలి. ఈ పెరుగు అంతటిని కూడా మొత్తము మనము ఒక్కొక్క పాపడ్ పెరుగు మీకు ఎంత ఇష్టమైతే అంత యాడ్ చేసుకోండి. మీకు ఎక్కువగా పెరుగు ఇష్టం ఉంటుంది, ఎక్కువగా తీసుకోండి. లేదు నాకు తక్కువ క్వాంటిటీలోనే కావాలి అనేటప్పుడు తక్కువ క్వాంటిటీలో తీసుకోండి. ఇలాగా మన పెరుగు అంతటిని పూరీలంతటికి మనము సెట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీనిపైన మనమైతే సేవ్ని యాడ్ చేసుకుందాము. సేవ్ అంటే మనకి ప్లెయిన్ సేవ్ దొరుకుతుంది. అది కూడా చాలా చిన్నది, కారం పూస అంటారు. చాలా మనకి ఏదైనా డిపార్ట్మెంటల్ స్టోర్లోనైనా దొరుకుతుంది, లేదు అంటే మనకి స్నాక్స్ షాప్లోనైనా దొరుకుతుంది. ఇప్పుడు అన్నిటి దగ్గర అవైలబుల్ ఉంది. ఈ సేవ్ మనం యూజ్ చేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా ఈ సేవ్ అంతటిని కూడా పూరీల పైన స్ప్రెడ్ చేసుకోవాలి. మనం ఎలాగ కర్డ్ చెప్పుకున్నట్లే సేవ్ కూడా మీకు నచ్చినంత కొద్దిగా నేనైతే యాడ్ చేసుకున్నాను. మీకు ఎంత నచ్చితే అంత యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిపైన నేను టమాటో కచప్ని మనం తీసుకుంటున్నాము. టమాటో సాస్ చాలా ఫ్లేవర్స్ ఉంటాయి కదా, వాటిలో కొద్దిగా స్వీట్ ఉన్నది తీసుకోండి. మరి హాట్ ఉన్నది అయితే దీని టేస్ట్ బాగోదు. టమాటో సాస్ అనేది కొద్దిగా స్వీట్ ఉంటేనే ఈ దహీ పాపడ్స్కి అయితే టేస్ట్ అయితే అదిరిపోతుంది. మధ్యన లైట్గా పులుపుగా తగులుతూ స్వీట్గా తగులుతూ ఈ పాపడ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ భలేగా ఉంటుంది. అవుట్ సైడ్ ఇంకేంటి కొనుక్కోకుండా మనం ఇంట్లోనే హెల్తీగా ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనిపైన నేనైతే చిల్లీ పౌడర్ వేస్తున్నాను. మీకు దీని మీద ఎక్స్ట్రాగా ఇంకా కావాలి అనేటప్పుడు, ఎక్స్ట్రా ఫ్లేవర్ కావాలంటే దీని మీద మనం చాట్ మసాలా కూడా యూజ్ చేసుకోవచ్చు. చాట్ మసాలా ఫ్లేవర్ అనేది నచ్చలేదు అనేటప్పుడు చిల్లీ పౌడర్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. చిల్లీ పౌడరు, చాట్ మసాలా రెండు కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఈ వీడియోని అంతా కూడా చూసేసి స్కిప్ చేయకుండా టేస్ట్ అనేది ఎలా వచ్చింది అనేది కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. మనం కొద్దిగా ఆనియన్స్ ఉంచుకున్నాం కదా, ఇప్పుడు పైన కొద్దిగా ఆనియన్స్ వేసుకుంటే అప్పుడప్పుడు తినేటప్పుడు మధ్యలో ఈ ఆనియన్స్ తగులుతూ ఉంటే దాని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనకైతే దహీ పాపడ్స్ ఇప్పుడైతే రెడీ అయిపోయాయి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా ఇంతవరకు చూసినట్టయితే మీకు వీడియో